అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. మేము కూడా బాగున్నాము. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, రేపొద్దున్న ఫుల్గా నూనె పెట్టుకొని తలస్నానం చెయ్యాలి అని చెప్పి. ఇప్పుడు అదే చేస్తున్నాను. ఈరోజు లేవడానికి కొంచెం లేట్ అయ్యింది. కొంచెం కాదు, బాగానే లేట్ అయిందిలేండి. 6ంటికి మేలుకు వచ్చింది. అసలు ఎంత కంగారు పడి లేచానంటే కాళ్ళు తిమ్మిరెక్కేసింది కూడా. అంత కంగారు పడి లేచేసాను అనమాట. ఒక పక్కన టైం అయిపోతుంది కదా, వంట చేసుకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, పనులన్నీ చేసుకోవాలి. దట్టు ఆఫీస్కి కొంచెం త్వరగా వెళ్దామని అనుకుంటున్నాను. ఇంకా కంగారుగా లేచేసరికి కాళ్ళు తిమ్మిరెక్కేసినాయి అనమాట. ఫస్ట్ అయితే ఫుల్గా నూనె పెట్టుకుంటున్నాను. మా అమ్మ ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ నూనె పెట్టడం నాకు, మా అమ్మకి అలవాటు, అదే అలవాటు నాకు కూడా వచ్చేసింది. మేబీ అందుకేనేమో ఈ ఆయిల్ చాలా జిడ్డుగా ఉంది. అందుకనో ఎందుకో తెలియదు కానీ అసలు జిడ్డే పోదండి ఈ ఆయిల్. అందుకే నేను అసలు అప్లై చేయడమే మానేశాను. కానీ అన్ని డబ్బులు పెట్టుకుని పాడేయలేం కదా, అందుకని చెప్పేసే వాడుతున్నాను. ఇది ఖాదీ బ్రాండ్ వాళ్ళది. నాకు ఎందుకో ఇది అస్సలు నచ్చలేదు. మందార తైలం ఉంటుంది కదా, పింక్ కలర్ షేడ్లో, బీట్రూట్ కలర్ లాగా ఆ రంగులో ఉంటుంది ఆయిల్. స్టార్టింగ్లో బాగానే ఉంది అని అనిపించింది, కానీ అస్సలు నాకు నచ్చట్లేదు. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నా జుట్టు నార్మల్గానే ఊడిపోతుంది. అసలు ఇలా లాగుతుంటుంటే పాయలలాగా ఊడొచ్చేస్తున్నాయి హెయిర్. ఎందుకో తెలీదు. మళ్ళీ చిన్న జుట్టు రావడం స్టార్ట్ అయిపోయిందిలేండి, కానీ చాలా జుట్టు అయితే రాలుతుంది. ఇంకా ఫస్ట్ నూనె పెట్టేసుకుని ఆ తర్వాత మిగతా పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట. హెయిర్ స్మెల్ బాగుంటుంది నిజం చెప్పాలంటే. నేనైతే మీరా షాంపూతో హెయిర్ వాష్ చేస్తాను, బాగుంది. కానీ జుట్టు ఎక్కువ రాలుతుందన్నమాట. సో నెక్స్ట్ టైం ఇది వాడకూడదు అని డిసైడ్ అయ్యాను. నార్మల్ మన పారాషూట్ ఉంటుంది కదా, అది కానీ లేకపోతే ఊరు నుంచి కొబ్బరి నూనె కానీ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను. అలాగే ఊరు నుంచి మన నువ్వుల నూనె కూడా ఉంటుంది కదా, గానుగు నుంచి తెచ్చుకుందాము అని అనుకుంటున్నా. ఎండాకాలం ఎక్కువ ఉంటుంది కదా గానుగు నూనె, ఆడుతూ ఉంటారు. ఇంకా అవి తెచ్చుకుందామని అనుకుంటున్నా. ఇంకా పనులు స్టార్ట్ చేసేసాను. నా డస్టింగ్తోనే స్టార్ట్ అవుతుందండి నా డే అయితే. ఇల్లు క్లీనింగ్తో స్టార్ట్ అవుతుంది బేసిక్గా. ఇంకా డస్టింగ్ చేసేస్తున్నాను. ఫాస్ట్గా చేసుకోవాలి కదా. అన్ని లైట్లు వేసి పెట్టేశాను. కొంచెం మత్తుగా కూడా ఉంది. నిన్న మంచిగానే పడుకున్నాను. ఆదివారం రోజు 11 o'clockకి లేచానని చెప్పాను కదా. ఇంకా తర్వాత అంతా పడుకోలేదు, కానీ మళ్ళీ సాయంత్రం 10:30, 11ంటికి అలా పడుకున్నాను అనమాట. 12 hours గ్యాప్ ఇచ్చి. ఇంకా లేచేసరికి చెప్పాను కదా ఏమైందో, టైం అయిపోతుందని ఒక పక్కన కంగారుగా మల్టీ టాస్కింగ్ లాగా చేసేసాను అనమాట. ఇంకా ఇది క్లీన్ చేసేసి బయట కూడా మనకి కారిడార్లో చెప్పుల స్టాండ్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. యాక్చువల్గా నేను గ్రిల్ కూడా ప్రతిరోజు తుడుస్తాను. అసలు చాలా డస్ట్ ఉంటుందండి. నిన్న కడిగాను కదా మొక్కల్ని, అసలు ఆ మట్టి వాసన ఎంత బాగా వచ్చిందో, చాలా మంచిగా అనిపించింది. ఎక్కువ మట్టి వచ్చేస్తుంది అనమాట. ఇంకా చాలా బాగా వచ్చింది. కాకపోతే ఆ దుమ్మును చూసి నేనైతే అసలు డైజెస్ట్ చేసుకోలేను. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది చెప్పుల స్టాండ్ మీద. ఇంకా 2 కుండీలు పెడదామని అనుకుంటున్నాను. దీని మీద పెడతాను. అది ఇలాంటి బారు కుండీ ఒకటి ఉంది, అందులో మంచిగా మొక్కలేసి అది కూడా దీని మీద పెట్టేస్తాను. ఇక్కడ నీళ్లు ట్రేలో ఉంటే పక్షులు వచ్చి ఇక్కడ కూర్చొని చిరాకు చేస్తున్నాయి. ఈ డబ్బా మీద కూడా, అది కూడా ఆలోచించాల్సిందే. ఇంకా తుడవడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బాల్కనీ తుడుస్తాను, కారిడార్, ఈ 2 తుడుస్తాను అనమాట. అటు బాల్కనీ చిన్నదే ఉంటుంది కాబట్టి అంత టైం ఏం పట్టదు. ఇటు మొక్కల వెనకాల, మొక్కల కింద అంతా తుడుస్తాను కాబట్టి ఇక్కడ కొంచెం టైం టేకింగ్ ఉంటుంది అనమాట. అందుకని ఏం చేస్తున్నానంటే, ఈ మధ్యన వాచ్మెన్ తుడుస్తారు కదా, ఆ టైంలోనే నేను లేచేసి వాచ్మెన్ ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు తుడవద్దు, నేను తుడుచుకుంటాను నా ఇంటి ముందర అని చెప్పి వాచ్మెన్ దగ్గర చీపిరి తీసుకొని నేనే తుడుచుకుంటున్నాను అనమాట. కొంచెం అది కూడా
ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. వాళ్ళేమో అక్కడి నుంచి అంతా తీసుకొని వచ్చి మొక్కల కింద అంతా పెడతా ఉంటారు ఆ డస్ట్ని. నాకు అదంతా ఇష్టం ఉండదు అనమాట. ఇంకా బయట తుడిసేసి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేద్దామని చెప్పి వచ్చాను అనమాట. టైం ఆల్మోస్ట్ 6:32 అలా అయ్యి ఉంటుంది. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను. అన్నం వండేస్తే ఏంటో నాకు సగం పని అయిపోయినట్టు ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఎప్పుడు కూడా బియ్యం కడిగేస్తాను అనమాట. బియ్యం కడిగి అన్నం కూడా వండేస్తాను బేసిక్గా. ఇది అయిపోయింది అనుకోండి, అమ్మయ్య అన్నం వండేసాంలే అని ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. కుక్కర్లో పెట్టేసామనుకోండి మాడదు, ఏమీ అవ్వదు. ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేయచ్చు కదా. ఈ మధ్యన ఎక్కువగా కుక్కర్లోనే వండుతున్నానులేండి అన్నం కూడా. కాకపోతే ప్రెస్టీజ్ వాళ్ళది ఇవి ఉన్నాయి కదా, ఒకసారి కడాయి కూడా తీసుకుందాము అని అనుకుంటున్నాను. కర్రీస్ కూడా అందులోనే వండేసుకోవచ్చు కదా అని చెప్పి ఆన్లైన్లో తీసుకుంటాను, ఆఫ్లైన్లో తీసుకుంటాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. యాక్చువల్గా ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను అంతే. ఎలా ఉంటుందో అన్నం చూడాలి ఈరోజు. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసాను, అయిపోయింది. ఇంగో ఈరోజు వేసిన ముగ్గు అయితే ఇది. నాకు బేసిక్గా ఇలాంటి ముగ్గులు చాలా రేర్గా వేస్తాను. ఆలోచించుకుంటాను అనమాట ఎలా వేయాలి, 2 గీతలు గీయాలి కదా అలాంటివన్నీ. ఇంకా ఇల్లంతా నీట్గా అయిపోయింది. ఇలా చూసుకుంటే కడుపు నిండిపోతుందండి బాబు. అన్నం కూడా తినాలి అని అనిపించదు. ఇది ఖాళీగానే ఉంది ఉర్లి. ఇంకా సాయంత్రం పువ్వులు తెచ్చి అందులో వేయాలి. చాలా రోజులు అయ్యింది. అంటే నేను శనివారం నాడు క్లీన్ చేసేసాను కదా, ఆదివారం సోమవారం 2 రోజులు ఖాళీగానే ఉంది అది. తెల్ల వంకాయ టమాటా కూర వండుతున్నాను. ఆల్రెడీ అన్నం వండేసాను పొద్దున్న. టైం ఆల్మోస్ట్ 8:15 అయిపోయింది. ఇంక ఇది అయిన తర్వాత లంచ్ బాక్స్ కట్టేసుకుని ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోవడమే అన్నమాట. పొంగిపోయింది అన్నం. ఈ కుక్కర్లోనే ఇలా అవుతుంది, అదేంటో తెలీదు నాకు కూడా. ఈ ఎగ్స్ అయితే మిగిలాయి. ఇంకా రోజుకి 5-6 వేసేస్తున్నా. రోజుకి అనంటే ఎప్పుడన్నా ఉండాలి అని అనుకున్నప్పుడు. ఇంకా తలుపులు వేసేసి స్నానం చేయడానికి వెళ్ళాను. ఈరోజైతే గ్రీన్ అండ్ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. పింక్ బాటమ్. యాక్చువల్గా ఇది మీషోలో తీసుకున్నా. 285 రూపీస్ అనుకుంటా. కాటన్ అండ్ సిల్క్ మిక్స్ ఉంటుంది, కానీ చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇదే టాప్ చాలా బాగుంది రాణి అని చెప్పి నాకు కలిగి ఉంటాడు భరత్ అని. భగత్ తన పేరు భగత్ అనమాట, భగత్ సింగ్. సో తన వైఫ్కి కూడా ఆర్డర్ చేయరా అనక్కాయ అన్నాడని ఆర్డర్ చేశాను. పాపం డబ్బులు ఇచ్చేసాడులేండి. ఆ అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి చిన్న సైజు ఆర్డర్ చేశా. మనది వచ్చి భారీ సైజు కదా, పెద్ద సైజు ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, డీసెంట్గా కనిపిస్తుంది. కాకపోతే నేను అసలు ఈ మధ్యకాలంలో లూజ్గా ఉంటే అలా లూజ్గానే వేసేసుకుంటున్నాను. టైట్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ లేవన్నమాట. నాకు అలాగే ఉండాలి, కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అలా ఉంటే. ఇంక అందుకని నేను అసలు సైజ్ చేసుకోవడం మానేసాను ఈ మధ్యకాలంలో. కాకపోతే కుట్లు మీద కుట్లు అయితే కంపల్సరిగా వేస్తాను, ఎందుకంటే ఇవి మీషో నుంచి వచ్చినాయి కదా. కొన్ని బ్రాండెడ్ ఉంటాయి కదా, ఆ బ్రాండెడ్ బట్టలకైతే ఏం పర్వాలేదు, కానీ ఇలాంటి బట్టలకైతే కంపల్సరిగా స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి అని చెప్పి అదైతే వేస్తాను అనమాట. కాకపోతే 1-2 వాషెస్ తర్వాత వేస్తాను. నాకు స్టార్టింగ్లో అస్సలు లొంగట్లేదు ఈ మధ్యన. ఇదిగో ఇంకా రెడీ అయిపోతున్నాను ఆఫీస్కి. నేను చెప్పాను కదా, పట్టుకుంటే అసలు ఒక్కొక్క పాయలాగా ఊడొచ్చేస్తుంది జుట్టు.
చాలా పల్చగా అయిపోయింది. నేను విటమిన్ సి అంటున్నాను, నేను కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కదా, కానీ ఇది వరకు బాగానే ఉంది అది వేసుకుంటున్నప్పుడు. ఇప్పుడు ఏంటో మళ్ళీ జుట్టు రాలిపోతుంది. యాక్చువల్గా అది కాల్షియం ట్యాబ్లెట్స్ వచ్చి స్కిన్కి, హెయిర్కి, అలాగే నెయిల్స్కి, ఈ మూడిట్లకి పనిచేస్తుందంట. నేను దాని మీద చదివాను, అలాగే నేను అక్కడ మెడికల్ షాప్లో కూడా అడిగాను అనమాట. కానీ ఎందుకో మళ్ళీ జుట్టు బాగా రాలుతుంది, కొత్త హెయిర్ కూడా వచ్చేస్తుందిలేండి. యాక్చువల్గా తడి జుట్టు మీద దువ్వుకోకూడదు అని అంటారు కదా, కానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా, ఇంకా చిరాగ్గా ఉంటుంది అని చెప్పి దువ్వుకుంటున్నా ఈ మధ్యన. ఇదివరకు అయితే దువ్వుకునేదాన్ని కాదు, జుట్టు ఎక్కువ రాలిపోతుంది, దువ్వంతో వచ్చేస్తుంది అని చెప్పి. కానీ తప్పదు, ఇంకా మళ్ళీ తిరుపతి వెళ్ళాలి, కట్టింగ్ చేయించుకోవాలి. ఆ తర్వాతనే ఇంకా చిన్నగా పెంచుకుందాం జుట్టు అని అయితే డిసైడ్ అయ్యాను. నేను వెంకన్న బాబుకి మొక్కుకున్నాను, మళ్ళీ పెద్ద తిరుపతికి కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళాలి, ప్లస్ కటింగ్ ఇవ్వాలి జుట్టు అని చెప్పి. అప్పటి వరకు నేను జుట్టు కూడా కటింగ్ చేసుకోను అని అనుకున్నాను. సో అదనమాట, నా జుట్టు చాలా పల్చగా అయిపోయింది ఈ మధ్యన, ఇంకా ఘోరం అయిపోయింది అనమాట. ఇంకా క్రీమ్ రాసేసుకుంటున్నాను. బేసిక్గా నాది డ్రై అయిపోతుంది స్కిన్. ఏంటోనండి, ఏప్రిల్లో కూడా డ్రై అయిపోతుంది బాగా, అదేంటో తెలీదు. మేబీ వాటర్ ప్రాబ్లం అనుకుంటా, చాలా డ్రై అయిపోతుంది. మోరోవర్ మనం అంతా వాటర్లోనూ ఇంట్లో ఉంటే పనులు చేస్తూనే ఉంటాం కదా, వన్ ఆర్ ది అదర్ థింగ్. సో ఆ పనుల వల్ల కూడా నాకు బాగా చేతులు కూడా పగిలిపోతున్నాయి అన్నమాట. దట్టు ఏళ్ళు దగ్గర. అయ్యో బాబోయ్, అసలు శానిటైజర్ గట్టా వేసుకుంటే ఎంత మండిపోతుందో తెలుసండి. కానీ తప్పదు, ఆ పనులన్నీ మనమే చేసుకోవాలి. ఇంకా తలుపులు వేసేస్తున్నాను, తలుపులు వేసేసి ఆఫీస్కి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఈరోజు 9:15కి అంతా కిందకి వెళ్ళిపోయాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేటప్పుడు ఇగో ఇవి తీసుకొని వచ్చాను. ఇవి ఏంటి అని అనుకోకండి, ఇవి జస్ట్ ఇప్పుడు తినటానికి పరాటా, ఐడి వాళ్ళది దోసపిండి, పువ్వులు, పప్పాయ, ఇవి తెచ్చాను అనమాట. సో సాయంత్రం ఏమేం చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఈరోజు పొద్దున్న కొంచెం లేట్ అయ్యింది పడుకోవడానికి. సో లేట్ అయ్యింది లేవడానికి, పడుకోవడానికి కాదు. సో ఇప్పుడు కొంచెం త్వరగా పడుకుని రేపు పొద్దున్నే కొంచెం త్వరగా లేద్దామని అనుకుంటున్నాను. ఈ లోపల పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం చేశానో చెప్తాను. యాక్చువల్గా చెద పట్టింది కదా, ఇక్కడ చూడండి, అక్కడ చెద పట్టింది కదా, ఈ మిడిల్ ఉంది కదా, ఇక్కడ 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 అక్కడ 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 తను ఏం చెప్పాడంటే, ఒక్కొక్కసారి ఈ డోర్స్ ఓపెన్ చేసి పెట్టండి, అలాగ క్లోజ్డ్ ఉంటే కూడా చెద పట్టే ఛాన్సెస్ ఉంటాయి అని అన్నారని చెప్పి పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలా ఓపెన్ చేసి వెళ్ళాను అనమాట. ఇంకా ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను. ఇవి క్లోజ్ చేసేసి మిగతా పనులన్నీ చేస్తాను. కొన్ని గిన్నెలు ఉన్నాయి, పరాటా తిందాం అనుకుంటున్నా, అది వేయించాలి, ఇలాంటివన్నీ కొన్ని చేస్తాను. టైం ఆల్మోస్ట్ 9 అయిపోయింది. ఈ డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టేశాను. అక్కడ బాల్కనీ డోర్ ఓపెన్ చేశాను, చల్లగా వస్తుంది గాలి. టైం 9 అయిపోయింది. సో ఈ వీడియో ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో నాకు కూడా తెలీదు, ఎందుకంటే నేను ఏం ప్లాన్ చేసుకోలేదు. ఫటాఫట్ అన్ని పనులు చేసేసి త్వరగా పడుకుందాం అని అయితే డిసైడ్ అయ్యాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అమ్మా, చెద పురుగులు పడుతున్నాయేమో అని కూడా నేను ఊరికే చూస్తా ఉంటాను అనమాట. నాకు ఇదొక భయం అయిపోయింది. చెద మందు కొడదాము అని చెప్పి అనుకుంటాను. ఒక్కొక్కసారి చెద మందు కొట్టాలి మళ్ళా, అంటే తను ఇచ్చాడు అని చెప్పేసి అన్నాను కదా,
ఆ మందు ఒక్కొక్కసారి మళ్ళీ కొట్టాలి అని అనిపిస్తుంది నాకు. ఎందుకో ఒక్కొక్కసారి భయం వేసేస్తుంది, చదలు పడుతున్నాయా ఏంటి అని చూస్తూ ఉంటాను అనమాట. నేను ఇవి తీసుకొని వచ్చానని అన్నాను కదా, ఇంకా పరాటా అయితే ఇప్పుడు తినడానికి అవి మనము ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇడ్లీ పిండి అలాగే పపాయ తెచ్చానని అన్నాను కదా, అవి జస్ట్ ఒకసారి వాష్ చేసేసి పక్కన పెడుతున్నాను అనమాట. ఎందుకు అంటే ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చాను ఇడ్లీ పిండి, ఇంకా ఈ కాయకి కూడా అంటుకొని కొంచెం మట్టి మట్టిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి జస్ట్ ఒకసారి రెండు కడిగి అక్కడ పెట్టాను అనమాట. ఇదిగో ఇప్పుడైతే చపాతీ కాదులేండి, ఇది పరాటా కాలుస్తున్నాను. యాక్చువల్గా దీనికి నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళు ఇచ్చింది జస్ట్ అలా కాల్ చేసుకుంటే సరిపోతుంది. బాగుంటుంది, కానీ అస్తమాటు తినకూడదు. ఇది మైదా పిండితో చేస్తా కదా పరాటా, సో అస్తమాటు తినకూడదు. ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ రేర్గా అయితే పర్వాలేదు. ఇలా చేత్తోనే కాల్ చేయడం నాకు భలే నచ్చింది. ఇక్కడిక్కడే తినేయడం ఇంకా మంచిగా ఉంటుంది, కాకపోతే వీడియోలో షో ఆఫ్ ఇవ్వాలి కదా, అందుకని చెప్పి ఇక్కడికిక్కడే తినలేదన్నమాట. అప్పటికీ కూడా నాకు తినేయాలి అని అనిపిస్తుంది, కానీ షో ఆఫ్ ఇవ్వడం కోసమైనా తినలేదు. చాలా స్ట్రిక్ట్గా అలా ఉన్నాను అనమాట. ఇంకా కాల్ చేసి టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా టీవీ పెట్టుకుని, ఆ టీవీ కూడా గంటకు ఆన్ అయిందండి ఈరోజు. ఆ స్విచ్ ప్రాబ్లం కదా, తినేసి ఇంకా పడుకోవడానికి వెళ్ళిపోతున్నాను అనమాట. టైం 10 అయిపోయింది, అస్సలు నిద్ర ఆగట్లేదు. ఇంకొచ్చాను పడుకోవడానికి. మా అన్నయ్య ఫోన్ చేశాడు మధ్యాహ్నం. మా నాన్నకి ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిందంట, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చెప్పడానికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్నాడు, ఏం చేస్తున్నావు అని అన్నట్టున్నాడు. పని చేస్తున్నాను అని అన్నాను. ఎక్కడున్నావు అని అన్నట్టు అనిపించింది నాకు ఎందుకో సడన్గా టైంలో ఫోన్ చేసేసరికి కొంచెం భయం వేసింది అనమాట. ఇంకా అందుకని చెప్పి ఒరే నువ్వు ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు అని అడగరా బాబు అని అన్నాను. ఎందుకో నాకు అప్పటి నుంచి మనసంతా అదోలాగా ఉంది. ఏంటో నాకు మా వాళ్ళది గృహప్రవేశం అయింది, ఊరు వెళ్ళలేదు. నాకు ఊరు వెళ్ళాలని ఉంది బేసిక్గా, పండక్కి కూడా వెళ్ళలేదు కదా, కొంచెం ఎందుకో అలా ఉందన్నమాట. సో ఆగస్టులో వెళ్ళాను నేను ఊరు. మా వాళ్ళ గృహప్రవేశం మొన్నే అయిందనమాట. మొన్న శనివారంకి కరెక్ట్గా 1 వీక్ అయింది అంతే. కానీ నేను వెళ్ళలేదు, కొంచెం బాగా ప్రెషర్లో ఉన్నాను. ప్లస్ మా పెద్దక్క కూడా అంత కంగారుగా ఈయన రావక్కర్లేదులే అని చెప్తుంది అనమాట పాపం ఇప్పుడు కూడా. ఇంకా అందుకని వెళ్ళాల. మా అన్నయ్య ఎక్కడున్నావు అని అడిగేసరికి కొంచెం టెన్షన్గా ఉండి అప్పటి నుంచి ఏదో ఆలోచించుకుంటూ ఉన్నాను. మనసంతా దిగులుగా అలా ఉందన్నమాట. కొంచెం నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటే ఆ భారం అంతా దిగిపోతుంది అని అనుకుని ఇంకా నాకు ఏం చేయబుద్ధి అవ్వక పడుకుంటున్నాను. ఇంకా పడుకోవడానికి వచ్చేసాను. కొంచెం క్రీమ్ రాసుకుని పడుకుంటాను. ఇంకా మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? ఒక్కొక్కసారి అయితే మా పెద్దక్క వాళ్ళు గృహప్రవేశం అయిపోయాక ఆదివారం నాడు నేను ఫోన్ చేయలేదు ఎవరికి, సోమవారం కూడా నేను ఫోన్ చేయలేదు, మంగళవారం నాడు హనుమాన్ చాలీసా చదివిపించుకుందంట. ఆ రోజు ఆఫీస్లో ఉన్నప్పుడే వీడియో కాల్ చేశాను, ఏం చేస్తున్నారా అని. నాకు తెలియదు అసలు ఆ రోజు హనుమాన్ చాలీసా అని. అయితే హనుమాన్ చాలీసా చదివించుకుంటుంది పెద్దక్క అని అందరినీ వీడియో కాల్ ఇలా చూపించాడు అనమాట మా అన్నయ్య. అప్పుడైతే అసలు మామూలు ఏడుపు రాలా. మామూలుగా ఇంకా ఆఫీస్లో కాఫీ తాగుతున్నా, కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసి ఐ మిస్ యూ ఆల్ అని చెప్పాను అనమాట. మా ఇంకుమాయ, పద్మక్క, ఇట్టుమాయ, చిన్నక్క, పెద్దక్క, మా వదిన దీపు, అచ్చక్క, బుడ్డది వీళ్ళు కనిపించారనమాట. ఆ రోజు ఏడుపు వచ్చేసింది నాకు సడన్గా. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను ఉండలేక.
ఇంకా ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నామని చెప్పేసి అన్నారనమాట. ఏంటో ఇక్కడ వేస్ట్ అండి బాబు, ఊరిలోనే బెస్ట్. మనోళ్ళ మన దగ్గర ఉంటారు, మనం మన వాళ్ళ దగ్గర ఉంటాము. ఏమన్నా అవసరమైనా ఏదైనా ఇంకా అలా ఉంటాం కదా. ఏడుపు వచ్చేస్తుంది నాకు. మా అన్నయ్య అలా అన్నప్పటి నుంచి కొంచెం భయంగా అలా అనిపించింది నాకు. బేసిక్గా హైదరాబాద్లో కూడా ఎక్కడన్నా యాక్సిడెంట్ చూశాను అని అంటే ఫస్ట్ నేను మా అన్నయ్యకే ఫోన్ చేస్తా. ఎలా ఉన్నారో బాబు, జాగ్రత్త, హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు, నీ బండి ఎవరికే ఇవ్వకు. నాకేమో టెన్షన్, బండిని బట్టి నంబర్ని బట్టి కూడా ట్రాక్ చేయొచ్చు కదా ఆ ఓనర్ పేరు ఏంటి అనేది. నేను అందుకని చెప్పి మా అన్నయ్యకి బండి ఎవరికి ఇవ్వకు ఇలాంటివన్నీ చెప్తా ఉంటాను అనమాట. వాడేమో చిరాకు పడతా ఉంటాడు. చిరాకు పడినా పర్వాలేదులే అని చెప్పి ఇలాంటివన్నీ చెప్తా ఉంటాను అనమాట. జాగ్రత్తగా ఉండు, హెల్మెట్ పెట్టుకో. ఇప్పుడు ఎండాకాలం కదా, నిన్న మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పా, జాగ్రత్త, ఎండలో ఎక్కువ తిరక్కో, అవన్నీ చెప్తా ఉన్నాను అనమాట. బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు మేము బాగున్నాము. ఇంకంతా బాగానే ఉంటుంది మా పిల్లలతో అని అనుకుంటున్నాను. ఎందుకో నాకు మనసంతా భారంగా ఉండి నేను ఇలా అప్పుడప్పుడు చెప్పేస్తూ ఉంటాను అనమాట కొన్ని నా గోల ఇది. సో వీడియో ఇదేనండి వాళ్ళది. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్.